హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి అటవీ శాఖ తీసుకున్న తర్వాత ఆయన ప్రధానమైన టాస్క్ ఎర్రచందనం. ఎర్రచందనాన్ని ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశంలో కూడా చెప్పారు. కర్ణాటకలో పట్టుబడ్డయి ఉన్నాయి, గుజరాత్లో పట్టుబడ్డయి ఉన్నాయి, రకరకాల ప్లేసెస్లో ఉన్నాయి. వీటన్నిటిని ఆ ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం, తిరిగి తీసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పారు. అందులో భాగంగా ఒక సమర్థవంతమైన అధికారులు కావాలి. ఎస్పెషల్లీ ఎర్రచందనం ఏరియా అయిన తిరుపతిలో ఒక సమర్థవంతమైన అధికారిగా ఉండాలన్న ఉద్దేశంతో సుబ్బరాయుడిని తెలంగాణ నుంచి ఆయన ఎస్పీగా తీసుకొచ్చారు. ఈ క్రమంలో తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా ఒక మంచి ఆపరేషన్ చేశారు. గుజరాత్లో 3.5 కోట్ల విలువైన ఎర్రచందనం మీద దాడి చేసి ఆయన బృందం తీసుకొచ్చింది. నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి? ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బరాయుడు గారి మీద చేసిన ఆరోపణలను కూడా మనం ఏ రకంగా గుర్తు చేసుకోవాలనే అంశాలను మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్తే. నమస్కారం కిరణ్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, ఇవాళ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా జోక్యం చేసుకోవాలి పోలీసుల వ్యవహారాల్లో, ఎస్పెషల్లీ తన జోన్ ఎక్కడైతే ఎర్రచందనం ఉందో అక్కడ మాత్రమే ఒక సమర్థవంతమైన అధికారి కావాలని ఏరుకోరి ఆయన తెచ్చుకున్నారు. సో ఇవాళ ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్టు భావించవచ్చు. 100% ఎందుకంటే సమర్థత పెద్దపేట వేసినప్పుడు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు సమర్థవంతంగా పరిపాలిస్తారు. అంటే సహజ వనరుల్ని మనం కాపాడుకోవాలి, ముఖ్యంగా అటవులను కాపాడుకోవాలి. శేషాచలం కొండలు 5.5 లక్షల చదరపు కిలోమీటర్లు, దాదాపుగా 5.5 లక్షల హెక్టార్లు అండి. అంటే మామూలు విషయం కాదు. అటవీ ప్రాంతం నల్లమల, శేషాచలం ఆ పరిధిలో ఈ యొక్క రేరు ప్రపంచంలో అయితే అరుదైన రెడ్ శాండిల్స్ ఉన్నాయి. దాన్ని ఈ యొక్క అంతర్జాతీయ స్మగ్లర్ దశాబ్దాల తరబడి దోచుకుంటూ చివరికి రాజకీయ పార్టీలు 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎదిగారు. గంగిరెడ్డిలు వాళ్ళు. సరే, ఆ పార్టీ గత 5 సంవత్సరాలు ఈ ఎక్కడ కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. వైసీపీ వాళ్ళు దీంట్లో కీలకమైన పాత్ర పోషించారని చెప్పేసి అనుమానం అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు, పవన్ ఆరోపించారు. మీరు చెప్పినట్టు కర్ణాటక, తమిళనాడు ఈ బార్డరే కాకుండా నేపాల్ సరిహద్దును కూడా 2 లారీలు దొరికినాయి అన్నాడు. అంటే అవి కూడా తెప్పిస్తున్నాం అన్నారంటే ఎంత ఇదిగా వీళ్ళు విస్తరించారో మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఒక టన్ను వచ్చి తల్లికి 50 లక్షల నుంచి ₹1 కోటి పలికింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో రష్యా కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళ గృహోపకరణాల వస్తువుల్లో, తర్వాత డయాబెటీస్ కావచ్చు, తర్వాత రక్త ప్రసరణ కావచ్చు, సుగంధ ద్రవ్యాలకు వాడతారు. ఇది ఎక్కడ దొరకదు కదా. మన సంపద, మన ప్రకృతి సంపదని దోచుకుంటా వెళ్తే మరి అది చూసి చూడనట్టు వ్యవహరించిన గత పాలకు నిర్లక్ష్యం వహించినప్పుడు ఈ పాలకులైనా ఈ కూటమి అక్కడ మెజార్టీతో ప్రజలు తీర్పిచ్చినప్పుడు కాపాడాలి కదా. మీరన్నట్టు సుబ్బరాయుడు ఎవరికి భయపడే నేచర్ కాదు. సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసరు తెలంగాణ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన వెంటనే 15 మందిని ఎవరైతే ఎస్ఐలు, డిఎస్పీలు వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేశాడు, అవినీతి పరుల్ని. ఒకవైపు యూత్కి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యొక్క డ్రగ్స్కి బానిసలు కాకుండా ఉండడానికి వాళ్ళకు కూడా మోటివేషన్ క్లాసులు పెట్టాడు. మళ్ళీ పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి ఆ ప్లేస్ని కాపాడాలంటే ఎలా? అర్ధరాత్రి 1 గంట దాకా సైలెన్స్లు తీసేసి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా వైసీపీ నాయకులు వివరిస్తూ ఉంటే వాళ్ళని తాట తీసి వదిలిపెట్టాడు. 10 షాప్స్ క్లోజ్ చేయటం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన మీద అంతకుముందు కొన్ని విమర్శలు చేశారు కదా. సహజంగా ఒక ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పర్టికులర్గా ఒక పోలీస్ ఆఫీసర్ పేరుని పెట్టి విమర్శించడం అంటే మామూలు విషయం కాదు. అంటే భయభ్రాంతులకు గురి చేయాలి, నెక్స్ట్ నేనే వస్తాను, ఎంత చూస్తాను, భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేశాడు. సో ఆ రోజు కూడా ఆయన నేను కూడా రాయలసీమ బిడ్డనే అన్నాడు. సో ఈ నేపథ్యంలో అంటే ఈ ఎర్రచందనంకి చెక్ పడుతుంది, వాళ్ళ వ్యాపారానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని భావించవచ్చా? అదే 100% అండి. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఇష్టంగా భావించే వ్యాపారాల్లో కావచ్చు, అన్ని రకాల్లో ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఆయన ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. ఈ 10 మందిలో ఆయన కూడా ఒకడు. ఆయన తర్వాత చెవిరెడ్డి, ఆయనకు అన్ని కార్యక్రమాలు చూశారు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి బంధువులే. వీళ్ళందరూ ఇష్టానుసారంగా వివరించారు. వీళ్ళల్లో ఆరోపణలు ఉన్నాయి. మరి అటువంటి సమయంలో వీళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క సంపదని అక్రమంగా తరలించడంలో స్టాప్ చేసినప్పుడు బాధ ఉంటుంది కదా. ఆ బాధ అది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఒక సుబ్బరాయుడు కంట్రోల్ చేస్తున్నారు. అందుకనే ఆయన్ని బెదిరించినట్టుగా ఒక సంకేతం. మళ్ళీ మేము వస్తే మేము అంత చూస్తాం. అది బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు కదండి. అతను 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయారు. నెక్స్ట్ ఉంటారో లేదో నమ్మకం లేదు ఈ వైసీపీ పార్టీ. అటువంటి సమయంలో ఎవరికి సమర్థవంతమైన ఆఫీసులు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కూడా నేను రాయలసీమ పెట్టినే అన్నాడు, నేను లా ప్రకారం చట్టం ప్రకారం వెళ్తా అన్నాడు. ఆ విధంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎక్కడో గుజరాత్లో పట్టుబడిన
5 టన్నులు అంటే 3.5 కోట్లు విలువ చేసి తీసుకొస్తున్నాడంటే ఇక్కడికి, మరి దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి కదా. అడవుల్ని ఇప్పుడు అటవీ శాఖని సమన్వయం చేసుకుంటా, పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటా, శేషాచలం కొండల్లో ఉన్న అతి రేర్ అయిన ఎర్రచందనం కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా మనందరి మీద. కాబట్టి ఆయన సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, ఈ ప్రకృతిని సంపదను కాపాడుతున్నాడు. మరి రియల్గా మిగతా ఆంధ్రప్రదేశ్లోని మిగతా రాష్ట్రాల్లో ఐపీఎస్లు కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అంతే కదండి. సుబ్బరాయుడికి ఈ సందర్భంగా కిరణ్ టీవీ తరపున మనం హ్యాట్సాప్ చెప్పాలి. మీరు మీలాగే ఉండండి సార్, ఎవరు బెదిరిస్తే బెదిరిపోకుండా నిస్వార్థంగా పనిచేయండి. ప్రభుత్వాలు 5 సంవత్సరాలకి వాళ్ళు పరిపాలన మంచిగా చేస్తే ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు. పరిపాలన ప్రజల విశ్వాసం కోల్పోతే 5 సంవత్సరాలకు వెళ్ళిపోతారు. కానీ మీరు 60 సంవత్సరాల లోకల్ మీరు 60 సంవత్సరాలు ఈ ఉంటారు. కాబట్టి ఎవరెవరో బెదిరించిన మాత్రాన ఈ పుష్పరాజులు వీళ్ళందరూ బెదిరించిన మాత్రం బెదరాల్సిన అవసరం ఏం లేదు. నీకు అండగా ఈ అటవీకి సంరక్షకుడే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు హ్యాపీగా మీ రూల్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఇది టీజర్ మాత్రమే, ఇంకా ట్రైలర్ ఉంది, ఆ తర్వాత సినిమా కూడా ఉంది. సో ఈ పుష్పాలకు మాత్రం బెండు తీయటం అయితే ఖాయంగా కనపడుతుంది. సో మొత్తం మీద ఒక మంచి కార్యక్రమం చేసినందుకు, ఒక జాతి సంపద, ప్రకృతి సంపదను రక్షించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేద్దాం. నమస్తే.